అన్న దయచేసి చెప్తున్నా, ఇది మార్పు రావాలి అని మేము అనుకున్నాం కానీ ఈ దగా పాలన రావాలని అయితే మేము అనుకోలేదు. మేమందరం ప్రచారం చేసినందుకు సిగ్గుపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏమంటారు తెలుసా జనాలు, ఓడించాలి కాదు, ఒక 30-40 ఏళ్ల పాటు బొందబెట్టాలంటున్నారు ప్రజలు. నేను మొన్న ఆ మధ్య పనుండి కలవకుర్తి కొడంగల్ అడిపోతే ఆ ఏరియా ప్రజలు ఎక్కువ తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎలక్షన్లు ఎవడొస్తున్నాడు రమ్మానంటే చెప్పుతో కొడతాం కొడుకులని అంటున్నారు. ఒకవైపు నిరుద్యోగులు తిరగబడుతున్నారు, ఒకవైపు విద్యార్థులు తిరగబడుతున్నారు, ఒకవైపు అంగన్వాడీ వాళ్ళని జైల్లో పెడుతున్నాడు, ప్రశ్నిస్తే గొంతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఇదే నా రాజ్యాంగ పాలన అని అడుగుతున్నారు. వీళ్ళు ఓపెన్ నడిబజార్లో కూర్చొని ఈ వ్యవహారాలు చేస్తున్నారు కదా. అంటే ప్రతిసారి తెలంగాణ సమాజం ఏమవుతుందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. దయచేసి ప్రజలారా, మేధావులారా, రచయితలారా, కవులారా, అది ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించే తత్వం ఉంది. మనం నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు మేము డెమోక్రసీ, మాది ప్రజాస్వామ్యము, మాది పారదర్శకంగా ఉంటుందని చెప్పారు కదా, ప్రజాపాలన అని చెప్పారు కదా. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇది వాటాల కోసం కొంతమంది ఆ గుంపు మేస్త్రి ఏదైతే ఉన్నారో ఆయన నిజంగానే చెప్పిండు, ఆయన గుంపు మేస్త్రే. కొంతమంది టీం అంతా ఏర్పడి గుంపులాగా ఏర్పడి ప్రజల సొమ్మును పీక తింటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకొని అంటాం కదా, పితిరి గద్దలు ఇవన్నీ. ఈ వీళ్ళు పేరుకి మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు జనం సొమ్ముని అప్పరంగా తింటున్నారు. అది మొత్తం మూడు చేస్తున్నారు. 22 నెలల్లో దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పయింది. అవును, జీతాలకి డబ్బులు లేవు, ఏమి లేవు. వీళ్ళు ప్రజలు తాగకపోతే వీళ్ళు ప్రభుత్వానికి నడపలేరు. ప్రజలు తాగి 40,000 కోట్లు ట్యాక్సులు కడితే ఈ నడుపుతున్నారు. అంటే వీళ్ళు అంతకుముందు అన్నారు తెలంగాణ తాగుబోతు తెలంగాణ అయితే అన్నారు. వీళ్ళు వచ్చాక ఎక్స్ట్రా ఇంకా మొబైల్, జొమాటో, స్విగ్గీ ద్వారా కూడా బీర్లు పంపించేదో ప్లాన్ చేస్తున్నారట. ఖచ్చితంగా గల్లీ గల్లీకి బీర్ ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. దీనికి మేము మరొక ఉద్యమానికైనా సిద్ధపడతాం. మా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కాదు, తెలంగాణ ప్రజల త్యాగాల నుంచి, విద్యార్థులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి, శవాల నుంచి వచ్చిన సీటు ఇలా రేవంత్ రెడ్డి తిని కానీ